అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఢిల్లీ బ్లాస్ట్ వెనకాల భారీ కుట్ర ఇప్పుడు మనకు తెలియ వస్తున్న సమాచారం. ఇప్పటికీ ఉన్నత స్థాయి అధికారులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు రివ్యూ మీటింగ్ పెట్టారు. అఫీషియల్గా వాళ్ళ మధ్యాహ్నం తర్వాత ఒక ప్రకటన రావచ్చు ఏం జరిగింది అనేటువంటిది. కానీ ఇప్పటి వరకు వస్తున్న ప్రాథమిక సమాచారం, మీడియా లీక్స్ ప్రకారం ఇది మానవ బాంబుగా మారి నిన్న అమిత్ షా గారు కూడా అనుమానం వ్యక్తం చేసినట్టు ఇది ఆత్మాహుతి దాడి. అంటే ఒక టెర్రరిస్టు అదే పనిగా కావాలని ఒక కారులో పేలుడు పదార్థాలను తీసుకొచ్చి ఆ కారుని బ్లాస్ట్ చేయడం ద్వారా తను చనిపోతూ చాలామందిని చంపే ప్రయత్నం, దీన్ని ఆత్మాహుతి దాడి అంటారు. నిన్న ఢిల్లీలో జరిగింది అదే. ఎర్రకోటకు సమీపంలో మెట్రో స్టేషన్ పక్కనే పార్కింగ్ ప్రదేశంలో కారుని ఆపి I-20 కారు, మీకు సీసీ కెమెరా పుట్టేది గొడుగో ఇతని పేరు ఉమర్ అబ్దుల్లా. ఇతను ఒక డాక్టర్ అంట, పుల్వామా ప్రాంతంలో ఒక డాక్టర్ అంట. డాక్టర్ చదువుకున్నోడికి ఈ బుద్ధి ఏంటో నాకు తెలియదు, కానీ చదువుకున్నోడు కూడా ఏంటి ఈ పని అన్నది అర్థం కావదు. కానీ అంటే టెర్రరిస్ట్ ఆలోచన కూడా మారిపోయినాయండి. ఒకప్పుడు స్లీపర్ సెల్స్ని పెట్టుకునేవాళ్ళు, రోడ్డు పక్కన తోపుడు బండ్లు దోసుకునే వాళ్ళు, చిరు వ్యాపారులని తమ ఆధీనంలో తీసుకొని వాళ్ళకి డబ్బులు ఆశ చూపించి వాళ్ళ ద్వారా తీవ్రవాద కార్యకలాపాలు చేసేవాళ్ళు. ఒకప్పుడు హైదరాబాదులో 2019లో జంట పేలుడు జరిగినాయి. లుంబినీ పార్క్ కావచ్చు, కోటి కావచ్చు. ఆ జంట పేలుడు సమయంలో చిరు వ్యాపారస్తుని స్లీపర్ సెల్స్ను వాడుకున్నారు. కానీ ఈసారి అలా కాదు, డాక్టర్స్ను వాడుకున్నారు. డాక్టర్స్ అనేది నొక్కి నొక్కి ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా ఒక రోజు క్రితం, అంటే నిన్న ఈ దాడి జరిగింది. మొన్నటి రోజున జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఉత్తరప్రదేశ్ పోలీసులు దాదాపు 8 మంది జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయి అనేటువంటి అనుమానంతో కొంతమంది అదుపులో తీసుకున్నారు. దాంట్లో 3 డాక్టర్స్ ఉన్నారు. 3 డాక్టర్లు ఒక మహిళా డాక్టర్ కూడా ఉన్నారు. ఆ మహిళా డాక్టర్ కారులో రివాల్వర్ని కూడా స్వాధీనం చేసుకున్నారు, పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు, అమోనియో నైట్రేట్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా 2900 కేజీల పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంటే ఎంత బ్లాస్ట్ చేయడానికి వాళ్ళు సిద్ధపడ్డారు అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అంటే చాలా ప్రాంతం ఉన్నారు ఉగ్రవాదులు భారతదేశంలో పేలుడు కోసం. అంతకుముందు కూడా, అంటే ఇది రీసెంట్ కాబట్టి మనం చెప్పుకుంటూ ఉన్నాం, గతంలో కూడా ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నాయి అనేటువంటి అనుమానంతో దేశంలో పలు ప్రాంతాల్లో పలువురిని అరెస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా, హైదరాబాదులో కావచ్చు, ఈవెన్ దో విజయనగరం, ఎక్కడో ఉత్తరాంధ్రలో ఉండేటువంటి విజయనగరంలో కావచ్చు, కడప కావచ్చు, వరంగల్ కావచ్చు, ఇలా తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా పలు జిల్లాల్లో పలు అనుమానితుల్ని, అంటే ఉగ్రవాద స్వభావం, అంటే ఆ కార్యకలాపాలతో ఆ సంస్థలతో సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళని, వాళ్ళకు సానుభూతి ప్రకటించే వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకున్నారు. నిన్న అటెండోడే ఈ పుల్వామాకు సంబంధించిన డాక్టర్, ఇతను ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. సీసీ కెమెరా ఫుటేజ్ కూడా మనం చూద్దాం ఒకసారి. ఇదిగో చూడండి, ఇదే కారు, I-20 కారు. సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా సంపాదించినటువంటి ఈ I-20 కారుని తీసుకొచ్చేసి ఎర్రకోటకు సమీపంలో, అక్కడ చాలా రద్దీ ఉంటుంది, అక్కడ మార్కెట్ ఉంటుంది, మెయిన్ రోడ్డు ఉంటుంది, అక్కడ సిగ్నల్ పాయింట్ ఉంది, అది మెట్రో స్టేషను, అక్కడ జనసంచారం ఎక్కువగా ఉంటుంది. ఆ ప్లాన్ కూడా అదే. ఆ కారుని తీసుకొచ్చి పార్క్ చేస్తారు, పార్క్ చేయగానే పేలిపోయింది. పేలిపోగానే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాదాపు ఎక్కువ మంది చనిపోవడానికి స్కోప్ ఉంటుంది. అక్కడ ఆ కారుతో పాటు మళ్ళీ ప్లాన్ చూడండి, ఆ కారు పేలితే ఆటోమేటిక్గా అక్కడ పార్క్ చేసి ఉన్నటువంటి కార్లన్నీ కూడా ఒక్కసారిగా పేలిపోయే అవకాశం ఉంటుంది. అక్కడ పక్కనే ఉన్నటువంటి కార్లన్నీ కూడా పేలిపోయే అవకాశం ఉంటుంది. ఈ కారు పేలడం ప్రభావంతో దాదాపు 200 కార్లు ఏకకాలంలో ధ్వంసమైపోయినాయి. 200 కార్లు ఏకకాలంలో ధ్వంసమైనాయి అంటే పరిస్థితి మీరు అర్థం చేసుకోండి. ఎంత భయానకమైన వాతావరణాన్ని మనం అక్కడ చూస్తుంటామని, అక్కడ ఉన్న వాళ్ళు ఎంత భయంకరమైన వాతావరణాన్ని ఫేస్ చేస్తుంటారో అర్థం చేసుకోండి. ఎక్కడో ఒక 300-400 మీటర్ల దూరంలో ఉన్న షాపులు కూడా అలజడికి గురైనాయంట. ఇక్కడ భూకంపం వచ్చిందా అన్నట్టు ఫీల్ అయ్యారంట. ఆ శబ్దాలకి భయపడ్డారంట, గజగజ వణిగిపోయారట. అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఇప్పటివరకు అంత సమాచారం మేరకు 9 మంది చనిపోయారు అనేది, ఇంకా చాలామంది హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టిమిట్టాడుతున్నారు, మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అనేది. ఆ 9 మంది కూడా కాలు చెయ్యి విరిగి గాల్లో ఎగిరిపోయి ఎటు పడితే అటు పడ్డాయి. ఒకతని చెప్తున్నాడు మీడియాతోటి, ఒక చెయ్యి అట పూర్తిగా ఇరిగిపోయి చొక్కాతోటే విరిగిపోయి ఎక్కడో ఒక ఆటో డ్రైవర్కి సమీపంలో పడదట. అతను ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడట. ఎవరు తెలిసి ఈ ప్రమాదం జరిగిద్దని, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. అతను ఇంకెవరితోనో ముచ్చట్లు వేస్తూ ఉంటే ఒక్కసారిగా ఒక చేయి వచ్చి అతను సమీపంలో పడిందంట.
ఆ బ్లాస్ట్ వినప్పుడు ఒక్కసారిగా అతను భయపడ్డాడంట. అవయవాలన్నీ చల్లా చెదురై కొన్ని మీటర్ల దూరంలో గాల్లో ఎగిరిపోయి ఎటు పడితే అటు పడ్డాయి. అంటే అంత దారుణమైన ప్రమాదం నిన్న. నిజానికి నిన్న కార్తీక సోమవారం కావటం వల్ల, సెలవు దినం కావటం వల్ల ఇంకా రద్దీ తక్కువ ఉందంట. మామూలుగా అయితే ఇంకా రద్దీ ఎక్కువ ఉంటుందట ఇక్కడ. ఇక ప్రమాదం ఉన్నంతలో తక్కువే అనేది అంటున్నారు. కానీ వాళ్ళు ఊహించింది ఇంకెక్కువ పెద్ద ప్రమాదం సృష్టించాలని. మీకు ఒకటే ఉదాహరణ, మొన్న 2900 కేజీల పేలుడు పదార్థాలు అమోనియం నైట్రేట్ లాంటివి దొరికాయి అంటే వాళ్ళు ఎంత పెద్ద ప్లాన్ చేయబోతున్నారు భారతదేశంలో అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కూడా ఈ కాల్లో కూడా అమోనియం నైట్రేట్ ద్వారానే పేలుడు చేశాడు. ఇగో ఇతను ఇవి ఏమనాలి, ఇతన్ని వీడు ఇలాంటి వాళ్ళకి గౌరవాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. వీడు అంటే ఇప్పటివరకు అనుమానమే. కేంద్ర హోంశాఖ అఫీషియల్గా ధృవీకరించిన తర్వాత మనం ఇంకా నిర్ధారణకు వచ్చి ఫర్దర్ వీడియోస్లో మనం చర్చించుకుందాం. ఇప్పటి వరకు వస్తున్న సమాచారాన్ని ఇతను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా కేంద్ర హోంశాఖ అఫీషియల్గా ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేదు, రివ్యూ చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు వస్తుందంతా మీడియా లీక్స్, ప్రాథమిక సమాచారం మాత్రమే. ఇవాళ మధ్యాహ్నం తర్వాత అమిత్ షా గారు ప్రెస్ మీట్ పెట్టి జరిగినటువంటి విషయాన్ని మనకు వివరించేటువంటి అవకాశం ఉంది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మనం ఆపరేషన్ సింధూర్ చేసి దాదాపు పీఓకేలో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి వచ్చిన తర్వాత, అందులో జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేసి వచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా మన మీద వాళ్ళు చాలా కక్షతో, చాలా పగతో, చాలా ద్వేషంతో రగిలిపోతూ ఉన్నారు. చాలా ప్లాన్ చేశారు. ప్రతి ప్లాన్ని మనం భగ్నం చేశాం. మన ఇంటెలిజెన్స్ కానీ, మన రా టీం కానీ, ప్రతి దాని ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రతి దాన్ని ఫైండింగ్ చేస్తూ వాళ్ళతో టచ్ ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళు సానుభూతి ప్రకటించే వాళ్ళు ఎవరు, వాళ్ళు రెగ్యులర్గా ఎలాంటి కార్యకలాపాన్ని భారతదేశంలో ప్లాన్ చేస్తున్నారు, ప్రతి దాన్ని ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. ప్రతి దాన్ని చిన్న అనుమానం ఉన్నా, అంటే చిన్నదాన్ని కూడా పెద్ద కర్రతో కొట్టాలనేటువంటి దాంట్లో ప్లాన్ చేస్తూ ఉన్నారు. కానీ మరి దీన్ని గమనించలేకపోయారు. ఇది మాత్రం తీవ్రవాదులు సక్సెస్ఫుల్గా చేయగలిగారా? తీవ్రవాదులే చేస్తుంటే. కానీ చాలా దుర్మార్గం, చాలా దుర్మార్గం. అదే అంటే వైట్ కాలర్ నిందితులను పట్టుకుంటున్నారు. వైట్ కాలర్ అంటే డాక్టర్స్ని ఎవరు అనుమానిస్తారు చెప్పండి? ఒక డాక్టరు తీవ్రవాదులతో, అతను ఏ మతమైనా కావచ్చు, కానీ అతనికి తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఎవరు అనుకోరు కదా. ఒక ప్రొఫెషనల్ డాక్టర్ని ఎవరు అనుమానించరు కదా. ఎవరు అనుమానించరు అనే కారణంతో అలాంటి వాళ్ళని పట్టుకుంటున్నారు. అలాంటి వాళ్ళని తమ గ్రిప్లో పెట్టుకొని ఈ పనులు చేపిస్తున్నారట. ఇప్పుడు నిన్న పట్టుబడేటువంటి 3 డాక్టర్లు కూడా వాళ్ళు అలా మారటానికి కారణం ఒక ఇమాం అంట. ఒక ఇమాం వాళ్ళని కౌన్సిలింగ్ చేసి మతరాజ్య స్థాపన కోసం, దేవుడి కోసం మీరు ఈ పని చేయాలని చెప్పాడట. దానికి వాళ్ళు లొంగిపోయారు. వాళ్ళ దాంట్లో ఒక ఉమెన్ డాక్టర్ కూడా ఉన్నారు. చదువుకొని ఏం నేర్చుకున్నారు వాళ్ళు? అసలు వాళ్ళది ఒక చదువా? వాళ్ళు డాక్టర్సా? వాళ్ళు ప్రొఫెషనల్సా? ఏం నేర్చుకున్నారు చదువుకొని? మనుషులు డాక్టర్ అంటే దేవుడితో సమానం. మనుషుల ప్రాణాలు కాపాడటం అతను వృత్తి, కానీ మనుషులను చంపడం అతను వృత్తా? తీవ్రవాదం అతను వృత్తా? మనుషుల్ని కాపాడేవని డాక్టర్ అంటారు. అలాంటి వాడిని దేవుడు కూడా అంటారు. డాక్టర్ని దేవుడితో పోలుస్తారు. అలాంటి కీలకమైనటువంటి వృత్తిలో ఉండి ఏంటి పనులు? హైదరాబాదులో మొన్న అరెస్ట్ అయినటువంటి వ్యక్తుల్లో హైదరాబాద్ ఉప్పరపల్లికి సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నాడంట. ఉత్తరప్రదేశ్ పోలీసులు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా చేసిన ఆపరేషన్లో 8 మందిని అరెస్ట్ చేస్తే దాంట్లో 3 డాక్టర్లు ఉన్నారు. ఆ 3 డాక్టర్లు ఒక మహిళా డాక్టర్ ఉన్నారు. ఇంకొకళ్ళు హైదరాబాద్ ఉప్పరపల్లిలో ఉన్నటువంటి ఎంబీబీఎస్ పూర్తి చేసిన వ్యక్తి ఉన్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉంటే అతనికి ఎంత మెచ్యూరిటీ ఉండాలి, ఎంత జ్ఞానం ఉండాలి. పనికిరాని జ్ఞానం, పనికిరాని చదువు, పక్కవాడి మీద విద్వేషంతో ఏ దేశంలో అన్నం తింటున్నామో, ఏ దేశంలో గాలి పీలుస్తున్నామో, ఏ దేశంలో వాటర్ తాగుతున్నామో ఆ దేశానికే ముప్పు తలపెట్టేటువంటి పనికిరాని జ్ఞానం. వీళ్ళ డాక్టర్లు, వీళ్ళ ప్రొఫెషనల్స్ అనాలి. ఏదేమైనా ఈ I-20 కారు ద్వారా పేలుడికి పాల్పడ్డారు. ఒక్కసారిగా ఈ కారు అమోనియం నైట్రేట్ ద్వారా పేల్చి పడేయటం అనేటువంటిది. మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. పుల్వామా దాడి ఏం చేశారంటే, అది ఇట్నే లోపల బాంబర్ అమర్చి, దానికి టైమర్ అమర్చి, లోపలేమో IMD బాంబు పెట్టారు, దానికి టైమర్ అటాచ్ చేశారు. కరెక్ట్గా ఆర్మీ కాన్వాయ్ మీదకి దాన్ని పంపించేశారు. వాళ్ళ ఉద్దేశం ఏంది? ఆర్మీ కాన్వాయ్ని ఢీకొట్టి ఆర్మీ మొత్తాన్ని స్మాచ్ చేయాలి. అక్కడ ఆ కాన్వాయ్ని మొత్తం ధ్వంసం చేయాలి. ఎక్కువ మంది ఆర్మీ ఆఫీసర్ని, ఆర్మీ సిబ్బందిని చంపాలి అనేటువంటి ప్లాన్తో చేశారు ఆ పని. ఇప్పుడు కూడా దాదాపు అటు ఇటు అలాంటిదే. కాకపోతే ఇది కొద్దిగా మానవభావం వచ్చి ఇది జనాల టార్గెట్గా నడిపింది. అదేమో ఆర్మీ టార్గెట్గా చేశారు, ఇదేమో జనాల టార్గెట్గా చేశారు. ఒక కారు తీసుకొచ్చేసి ఆ కారుని పేల్చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి జనాలందరినీ చంపాలి.
ఇదో టార్గెట్గా చేసిన మిషన్గా తెలుస్తూ ఉంది. మన పెహల్గాంలో అలా కాదు. పెహల్గాంలో ఏం చేశారు, అక్కడ పోయినటువంటి యాత్రికుని ఒక్కసారిగా తుపాకులు పెట్టి మతాన్ని అడిగి మరి కాల్చి చంపారు. తుపాకులతో కాల్చి చంపారు. అదొక డిఫరెంట్, ఇదొక డిఫరెంట్. బాంబ్ బ్లాస్టుల ద్వారా చంపడం 2013లో హైదరాబాద్లో జరిగిన జంట పేలుల తర్వాత ఇదే జరిగినట్టు. ఈ మధ్య కాలంలో లేదు ఇలా చేయటం అనేటువంటిది. ఎందుకంటే ఎప్పటికప్పుడు మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ అలర్ట్గా ఉంటాం, వాళ్ళ కార్యకలాపాలకు అవకాశం లేకుండా ఉంటాం, వాళ్ళ స్లీపర్ సెల్స్ మీద ఎప్పటికప్పుడు నిఘా ఉండటం వల్ల వాళ్ళు సాధ్యం కాదు. అందుకని వాళ్ళు స్లీపర్ సెల్స్ని మార్చుకున్నారు. గతంలో ఉండే స్లీపర్ సెల్స్ ఏమో రోడ్డు పక్కన ఉండేటువంటి దుకాణదారులు, చిరు వ్యాపారులు ఇలాంటి వాళ్ళని పట్టుకునే వాళ్ళు, అడుక్కునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళని కొంత డబ్బులతో ఆశ చూపించి పట్టుకునే వాళ్ళు. కానీ ఈసారి వాళ్ళు కూడా స్ట్రాటజీ మార్చి ఇలా ప్రొఫెషనల్ డాక్టర్ని పట్టుకుని వాళ్ళు ఆపరేషన్స్ చేస్తూ ఉన్నారు, ఎవరికి అనుమానం రాదు కదా అని. ఏది ఏమైనా ఇదే కనుక నిజమైతే, ఇప్పుడు కొద్దిసేపు అఫీషియల్గా ప్రకటన వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఇదే కనుక నిజమైతే మళ్ళా ఉగ్రవాదులు తమ బుద్ధి చూపించారు. ఉగ్రవాదులు చూపించారా, ఉగ్రవాదులకి పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ తమ బుద్ధి చూపించిందా తెలుసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డైరెక్ట్గా యుద్ధానికి చేతగా దమ్ము లేనటువంటి పాకిస్తాన్ పదే పదే మన మీద విద్వేషాన్ని వెళ్ళగక్కుతూ ఉంది, పదే పదే విద్వేషాన్ని వెళ్ళగక్కుతూ ఉంది. మరి అంత విద్వేషాన్ని వెళ్ళగక్కుతున్నా అమెరికా నోరు మెదపకుండా చూస్తూ ఉంది. పైగా IMF నుంచి డబ్బులు ఇస్తూ ఉంది. ఆ డబ్బులతోటి విర్రవీగి రెచ్చిపోయి ఇలా ఉగ్రవాద దాడులకి పాకిస్తాన్ మళ్ళీ ఏమన్నా ప్లాన్ చేస్తుందా అనేటువంటిది కొంచెం చూడాలి. ఖచ్చితంగా ఇది పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల పని అయితే మాత్రం, చేసే ఉగ్రవాదుల పని అయితే మాత్రం భారతదేశం వదిలిపెట్టదు. ఆపరేషన్ సింధూర్ 2.0 ఉండే అవకాశం ఉంటుందని నేను ఆశిస్తున్నా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి. ఖచ్చితంగా ఇది ఉగ్రవాదుల పని అయితే మాత్రం మన కేంద్ర ప్రభుత్వం, మన మోడీ, మన అమిత్ షా ఖచ్చితంగా వదిలిపెట్టరు. వాళ్ళు ఎంతమందిని బలి తీసుకున్నారో అంతకి రెట్టింపు ఖచ్చితంగా బదిలికి తీరుతారు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.